నేను నీ మీద పైవాడిని మాత్రమే, మిగతా పరిపాలన అంతా నీది అని రాజు అధికారం ఇచ్చేశాడు. ఇప్పుడు అధికారం పొందుకున్న యోసేపు ఒక దగ్గర అన్నలు వచ్చారు రాలేదా? అన్నలు వచ్చారు, ఆకలితో వచ్చారు, అలమటిస్తా వచ్చారు. చూడంగానే గుర్తొచ్చింది, రే నా అన్నలు అని. ఇప్పుడు అధికారం ఉందా లేదా? అధికారం ఉంది. అధికారం ఏదైనా చేయొచ్చు. కొట్టింది గుర్తు పెట్టుకోవచ్చు, వంటలో వేసింది గుర్తు పెట్టుకోవచ్చు, బట్టల చించింది గుర్తు పెట్టుకోవచ్చు, కానీ ఏం గుర్తు పెట్టుకోలే యోసేపు. వీరు కష్టాల్లో ఉన్నారు, వీళ్ళకి నేను అన్నం పెట్టాలనుకున్నారు. చపడబడితే ఏమైపోతుంది? కీడు చేసిన అన్నలకు మేలు చేశాడు. మంచోడా చెడ్డాడా యోసేపు? మంచివాడు. అధికారం ఉంది, జైలుకి పంపించాడు పోతీఫారును, పోతీఫారు భార్య. వాళ్ళకంటే పెద్ద అధికారంలో ఉన్నాడు ఇప్పుడు యోసేపు. నేను చెయ్యిన నేరానికి నన్ను జైలుకి పంపిస్తారా మీరు? ఇప్పుడు మీ సంగతి అనుకోవాలా? నేను చెప్పేది ఏంటంటే, కీడు మనసులో లేదు ఆయనకి. ఏముండకూడదు మనసులో మనకి? కీడును మర్చిపోవాలంటే, ఎవడైనా కీడు చేస్తే వెంటనే మర్చిపోవాలా. అవన్నీ మనసులో ఉంటే వాడు మంచోడు అవడో, వాడు చెడ్డవాడి మాత్రమే అవుతాడు. హల్లెలూయా. పోతీఫారు భార్యని ఇప్పుడు శిక్షించే అధికారం ఈయనకు ఉంది. చెయ్యని నేరానికి నన్ను జైలు పంపిస్తారా మీరు? చెయ్యని తప్పుకి నన్ను శిక్షిస్తారా మీరు జైల్లో పెట్టి? ఇప్పుడు మీ సంగతి నేను చూస్తా అనుకున్నాడా? అనుకోలా. పానదాయకుల అధికారి వచ్చి చూస్తున్నాడు. అయ్యా అంటాడు. ఇప్పుడేమో అయ్యా అంటున్నావు, ఎన్ని సంవత్సరాలు నీ వల్ల నేను జైల్లో ఉన్నాను. ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకున్నావు, బయటకు వెళ్ళి వీళ్ళందరి మీద రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉందా లేదా అధికారి గారికి? ఇప్పుడు ఉందా లేదా? అందరి మీద రివెంజ్ తీసుకుని పగ తీర్చుకునే అవకాశం ఉన్నప్పటికీ అందరినీ ప్రేమతో, యేసు ప్రేమతో అందరినీ క్షమించి ఆకలితో నశించిపోతున్న అందరికీ అన్నం పెట్టిన మంచివాడు యోసేపు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ. హల్లెలూయా. దేవుని దృష్టిలో మంచివాడంటే కీడు చేసిన వ్యక్తులకి మేలు చేసేవాడు మంచివాడంటే. మన బంధువులకు మాత్రమే, స్నేహితులకు మాత్రమే, మిత్రులకు మాత్రమే మనం చేసుకునే మంచి అది మనకే, అది దేవుని దృష్టిలో కాదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో పోదా? కాబట్టి కీడు చేసే వ్యక్తులకు కూడా మనం మేలు చేయగలిగితే, దేవుడు చెడ్డవారికే సహాయం చేస్తున్నానని మత్తయి సువార్తలో చెప్పినప్పుడు, మంచి చేసి నీకింకా ఎంత మేలు చేయాలైనా చేస్తాడా? చేయడా? అధిక మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన. చప్పట్లు కొడితే ఏమైపోతా? హల్లెలూయా. అధిక మేలులతో నిన్ను తృప్తిపరుస్తాడు. అధిక మేలులతో. దావీదును కూడా ఇలాగే మనం చూడగలుగుతాం. దావీదు కూడా సౌలు ఎప్పుడు చంపాలి కీడ మేల కీడు చేయడానికి ప్రయత్నిస్తే ఆఖరికి దావీదే సౌలే చచ్చిపోయాడు, కానీ దావీదికి ఏ కీడు జరగల. ఇప్పుడు పోతే పోయినాడులే అనుకున్నాడా దావీదా? అనుకోలా. సౌలు కుటుంబంలో ఎవడైనా బతుకున్నాడేమో ఎతకండి. నాకు కీడు చేయాలని చూసేవాడు సౌలు. అతని కుటుంబంలో ఎవడైనా బతుకుంటే నేను మేలు చేయాలని ఆలోచిస్తున్నా. చెప్పడం కూడా దేని మారుతా. హల్లెలూయా. ఆయన కుటుంబంలో ఎవరైనా బతుకుంటే ఎతకండి, ఆ వ్యక్తికి నేను మేలు చేయాలని ఆలోచిస్తున్నా. ఎతికిచ్చాడు. అవసరం లేదు ఆయనకి ఎతికించాల్సిన అవసరం లేదు. ఎతికిచ్చి యవనాథాను కుమారుడు, తన స్నేహితుడి కుమారుడు దొరికాడు. అతడికి పాపం అవిటివాడు, కాళ్ళు చేతులు సరిగా ఆరోగ్యం బాగాలేదు. అయినా ప్రేమతో ఆయన పళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని రాజ సింహాసనంలో నువ్వు బాలిభాగస్తుడు అని చెప్పి ఆయన గుండెలు హత్తుకొని ఆయనకి ఏ లోటు లేకుండా చూసుకొని మేలు చేశాడు. శత్రు కుటుంబానికి. శత్రు కుటుంబమా మిత్రుడు కుటుంబమా? శత్రు కుటుంబానికి. దావీదు దేవుని దృష్టిలో మంచోడు కాబట్టి దావీదు నా హృదయానుసారుడు అని చెప్పాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పలుకుదాం. హల్లెలూయా. నా
హృదయానుసారుడు. ఎందుకో తెలుసా? నేను శత్రువులను ఎలాగ క్షమించగలుగుతానో అలాంటి మనసు దావీదులో ఉంది. నేను శత్రువులను ఎలా ప్రేమించగలుగుతానో అలాంటి మనసు యోసేపులో ఉంది. వీళ్ళు నా బిడ్డలో నేను గర్వంగా చెప్పుకుంటాడు ఆయన. మనం ఆయన బిడ్డలు అవ్వాలంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండున్నట్లు శత్రువులను దూషించండి అని ఎక్కడా చెప్పట్లా యేసయ్య, ప్రేమించమన్నాడు. కాబట్టి మన శత్రువులు కనిపించినప్పుడు నాశనం అవ్వాలని ఎవ్వరూ కోరుకోకూడదు. అక్కడ అంటాడు, చెడ్డవారి మీదను మంచివారి మీదను సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మనం మంచి వాళ్ళము దేవుడి దృష్టిలో ఎప్పుడవుతామంటే మనం క్రైస్తవులం ఒక మాట,